పరిశుభ్రమైన నంద్యాల నిర్మాణంలో ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని, స్వచ్ఛత ప్రతి పౌరుడి సామాజిక బాధ్యతగా భావించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా పేర్కొన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం నంద్యాల పట్టణంలోని గాంధీ చౌక్ మార్కెట్ బజార్ ప్రాంతంలో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమం నిర్వహించారు. స్వచ్ఛ సర్వేక్షణ్ 2025-26 కార్యక్రమంలో భాగంగా నంద్యాల మున్సిపాలిటీ పరిధిలో ప్లాస్టిక్ వ్యర్థాల నియంత్రణకు ప్రత్యేక కార్యక్రమం చేపట్టామని జిల్లా కలెక్టర్ తెలిపారు. వేస్ట్ ప్లాస్టిక్ మార్పిడి కేంద్రంను జిల్లా కలెక్టర్ రాజకుమారి ప్రారంభించారు. ప్లాస్టిక్ కవర్లను కాల్చడం, ఖాళీ ప్రదేశాల్లో పడేయడం వల్ల పర్యావరణానికి తీవ్రమైన హాని కలుగుతోందని పేర్కొన్నారు. ఈ కేంద్రంలో ప్రజలు 1 కిలో ప్లాస్టిక్ వ్యర్థాలను అందజేస్తే 1 కిలో చక్కెర లేదా 1 కిలో బాంబినో సేమియా లేదా 6 కోడిగుడ్లను ప్రోత్సాహకంగా అందజేస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో పాల్గొన్న పలువురు పట్టణ ప్రజలకు మంత్రి కలెక్టర్ చేతుల మీదుగా చక్కెర, సేమియా ప్యాకెట్లను పంపిణీ చేశారు. దుకాణదారులు, వ్యాపారులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు సమిష్టిగా ముందుకు వస్తే పరిశుభ్రమైన ఆరోగ్యకరమైన నంద్యాలను నిర్మించగలమని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శేషన్న, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ప్రతి వార్డు, ప్రతి గ్రామాన్ని కూడా స్వచ్ఛంగా తీర్చిదిద్దాలి, ఆహ్లాదకరంగా ఉండాలి, ఆనందంగా ప్రజలందరూ ఉండాలి అన్న ఆలోచనతో ప్రవేశపెట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ఈ రోజు 17వ విడత మనం నిర్వహిస్తూ ఉన్నాము. ఇప్పటి వరకు 16 మంత్స్ ఈ కార్యక్రమాన్ని వివిధ రకాల థీమ్స్ తో మనం నిర్వహించుకున్నాం. ఈ రోజు 17వ సాసా కార్యక్రమాన్ని పూర్తిగా ప్లాస్టిక్ వినియోగం పైన ప్రజలకి అవగాహన కల్పించాలి. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని ప్రతి ఒక్కరూ కూడా వారి జీవితం నుంచి పూర్తిగా తీసేసేయాలి. దానివల్ల ఎటువంటి నష్టాలు జరుగుతున్నాయి ఏంటి అన్నది ప్రజలకు తెలియజేయాలి. ముఖ్యంగా షాప్స్ లో వాళ్ళకి, హోల్సేల్ లో ఎవరు ఈ ప్లాస్టిక్ ని తయారు చేస్తున్నారో వాళ్ళకి, అలాగే సేల్ చేస్తున్న షాప్స్ కి అందరికీ కూడా మనం అడ్వైజరీ నోట్ ఇచ్చాము. దయచేసి వాడకాన్ని నిషేధించండి అని. ఇక నుంచి పగడ్బందీగా అమలు కూడా చేయడం జరుగుతుంది. మొదటిసారి చెప్తాము, మీకు అవేర్నెస్ అడ్వైజరీ నోట్ ఇస్తాము. రెండోసారి చెప్తాము, మూడోసారి మాత్రం కఠినంగా పెనాల్టీ కూడా వేయడం జరుగుతుంది అని నేను ప్రతి ఒక్కరికి కూడా చెప్తూ ఉన్నాను. ఎందుకు అంటే మన సరౌండింగ్స్, మన ఇంటిని ఏ విధంగా పెట్టుకుంటామో మన సరౌండింగ్స్ ని కూడా అంతే స్వచ్ఛంగా పెట్టుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుని పైన ఉంది. ఇప్పుడు చెత్త వేయడం, వాటిని మున్సిపాలిటీ వాళ్ళు తీయడం, ఇది చాలా బర్డెన్ గా అనిపిస్తుంది. కోట్లాది రూపాయలు వ్యయం చేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరికి కూడా ఆ సివిల్ సెన్స్, ఆ కామన్ సెన్స్ ఉంటే మన నంద్యాల పట్టణాన్ని స్వచ్ఛ పట్టణంగా తీర్చిదిద్దుకోవడం మన చేతుల్లోనే ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సహకరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నాను.